ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన టాపిక్ వచ్చి రేపే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ లబ్ధిదారులకు కొత్త టెన్షన్, దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా మన ఛానల్ని లైక్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. మీరు కిందన్న లైక్ బటన్ లైక్ చేసి, అంతేకాకుండా పక్కనున్న షేర్ బటన్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో మీ బంధువులకి మరియు మీ స్నేహితులకి షేర్ చేయండి. వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. రేపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ లబ్ధిదారులకు కొత్త టెన్షన్ అనేది ఉంది. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఇదివరకు 1వ తేదీ వస్తుందంటే తమకు పెన్షన్ వస్తుందని లబ్ధిదారులు ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు ఉంటున్నారు. అయితే కొంతమంది మాత్రం తమకు పెన్షన్ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అనర్హుల పెన్షన్ ఇవ్వట్లేదు. వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తుంది. అందువల్ల తాము అర్హులమా కాదనే పెన్షన్ పొందుతున్న వారిలో ఉంటుంది. మనకి ఇదివరకు పెన్షన్ 1వ తారీఖు అనేది ఇస్తుండే వాళ్ళకి పెన్షన్ వస్తుందా రాదని చాలా వరకు దిగులు చెందేవారు. పెన్షన్ కొంతమందికి వచ్చేవాళ్ళు ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు పెన్షన్ లిస్ట్ అనేది తొలగిస్తున్నారు. వారికి పెన్షన్ వస్తుందా రాదనేది చాలా వరకు పింఛన్దారుల్లో వ్యక్తం అనేది చేస్తున్నారు. వాళ్ళకి పెన్షన్ వస్తుందా రాదని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అనర్హుల పెన్షన్ అనేది ఇవ్వట్లేదు కదా. అందుకు ప్రస్తుతం ఏపీలో మొత్తం పెన్షన్ల సంఖ్య 63,59,907గా ఉంది. వీరందరికీ ఫిబ్రవరి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు. వీరిలో 62,43,844 మంది పెన్షన్ పొందేవారు. అంటే మొత్తం 98.18% మంది పెన్షన్ పొందినట్లయితే ఇంకా పొందినవారు 1,16,063 మంది పెన్షన్ పొందలేదు. ఇది ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్క. అంటే ఏపీలో మొత్తం పెన్షన్లో ఎంతమంది ఉన్నారంటే 63,59,907గా ఉండేది. వీరందరికీ ఫిబ్రవరి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సచివాలయం ఉద్యోగులు కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేవారు. వీరిలో 62,43,844 మంది పెన్షన్ అనేది పొందుతున్నారు. అంటే మొత్తం మీదుగా పెన్షన్ అనేది ఎంతమందికి వస్తుందంటే 98.18% మందికి పెన్షన్ పొందుతున్నారు. ఇంకా పొందిన వారు అంటే మనకి ఇంకా ఎవరైతే ఉంటారో వారికి ఎంతమందికి పెన్షన్ రాలేదంటే 1,16,063 మందికి పెన్షన్ రాలేదని ప్రభుత్వం అనేది చెప్పినట్టు ఒక అధికారిక ప్రకటనలో చెప్పినట్లు మనకు తెలుస్తుంది. 1,16,063 మందికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అనే తాత్కాలికమైన అంశం వారికి అర్హత లేక ఇవ్వలేదా, అందుబాటులో లేక ఇవ్వలేదా, వేరే ఊర్లకు వెళ్ళిపోవడం వల్ల ఇవ్వలేదా, చనిపోవడం వల్ల ఇవ్వలేదా, ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ఇంతమందికి పొందకపోవడం అనేది ఆశ్చర్యకరమైనది. మరి మార్చి ఎంతమందికి ఇస్తారు, ఎవరైనా పేర్లు తొలగించారా అనేది మార్చి 1న తెలుస్తుంది. అంటే మనకి 1,16,063 మందికి పెన్షన్ ఇవ్వలేదు అనే అంశం పైన చర్చ జరుగుతుంది. పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వలేదంటే అర్హత లేక ఇవ్వలేదా, అందుబాటులో లేక ఇవ్వలేదా, అంటే వేరే ఊళ్ళకు వెళ్ళడం వల్ల ఇవ్వలేదా, లేదంటే చనిపోవడం వల్ల ఇవ్వలేదా, ఇలాంటి ఎన్నో సందేహాలు పెన్షన్దారులు ఉన్నాయి. మనకి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ఇంతమందికి ఇవ్వలేదంటే చాలా బాధాకరం. మార్చి 1వ తేదీన ఎంతమందికి పెన్షన్ ఇస్తారనేది దాని గురించి వెయిట్ చేయాలి. ప్రభుత్వం మాత్రం ఎవరి పేర్లు తొలగించట్లేదని చెబుతుంది. తొలగిస్తున్నారని ఎవరైనా చెబితే అలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దంటుంది. నిజంగానే పేర్లు తొలగించకపోతే అందరికీ పెన్షన్ వస్తుంది. పేరు తొలగిస్తే మాత్రం అనర్హుల పెన్షన్ రాదు. అయితే ఎవరు అనర్హులు, ఎవరు అర్హులు అనేది ఇటీవల ప్రభుత్వం జరుపుతున్న రీఅసెస్మెంట్ వైకల్య పరీక్షలతో తేల్చుతున్నారు. ఈ పరీక్షలలో వైకల్యం లేదని తెలిస్తే పెన్షన్ ఇవ్వరు. అందువల్ల కొంతమంది తమకు పెన్షన్ వస్తుందా రాదని టెన్షన్ పడుతున్నారు. అంటే ప్రభుత్వం మాత్రం ఎవరి పేర్లు తొలగించట్లేదని చెబుతుంది. అంటే పేర్లు ఎవరైనా తొలగిస్తున్నారు అని చెప్తే అట్లాంటివి నమ్మొద్దని
అంటుంది. నిజంగానే పేరు తొలగిస్తున్నారా, లేదంటే అందరికీ పెన్షన్ వస్తుందా? పేరు తొలగిస్తే మాత్రము అన్నర్ల పెన్షన్ రాదు. అంటే ఎవరికి రాదంటే పెన్షన్ తొలగిస్తే రీఅసెస్మెంట్ అంటే వైకల్యం అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి టెస్ట్ అనేది జరుపుతున్నారు. పరీక్షలు చేసి అంటే వైకల్యం ఉందా లేదా, డిసేబిలిటీ ఉందా లేదని చెక్ చేస్తున్నారు. అలాంటి వారికి ఎవరికైతే లేకుండా ఉంటుందో అలాంటి వారికి పెన్షన్ వస్తుందా రాదా అని చాలా వరకు టెన్షన్ పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని సీరియస్గా తీసుకుంటుంది. ఇది చాలామంది పేద జీవితాలకు ఒక ఆసరాగా నిలుస్తుంది. ప్రతి నెల ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఇంటికే డబ్బు వస్తుందనడంతో పేదలకు, ముసలివారు, దివ్యాంగులు, వితంతులు ఇలా చాలా కేటగిరీల లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు తీసుకుని నెలవారీ ఖర్చుల కోసం వాడుకుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మనీ అందేలా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అర్హులైన వారు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏపీ ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇది చాలామంది పేద జీవితాలను ఒక ఆసరాగా నిలుస్తుంది. ప్రతి నెల ప్రభుత్వం నుంచి వచ్చిన అమౌంట్ వారి ఇంటికి ఉపయోగపడుతుంది. ఎవరైతే ముసలివారు, దివ్యాంగులు, వితంతులు ఉంటారో మనకి అంటే ముసలివారు, దివ్యాంగులు, వితంతులు ఉంటారో ఇలా చాలా కేటగిరీ వాళ్ళకు పెన్షన్ డబ్బులు అనేది తీసుకుంటున్నారు. వారు పెన్షన్ వస్తుందా రాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి నెల ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుంది. మార్చి సంబంధించి పెన్షన్ని సచివాలయ ఉద్యోగులు ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేయడం ప్రారంభిస్తారు. ఇదివరకు ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించేవారు. అయితే మరి అంత ఉదయాన్ని ఉద్యోగులు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సీఎం చంద్రబాబు 7 గంటల నుంచి పంపిణీ చేయమని సూచించారు. అందువల్ల మార్చి 1న ఉదయం 7 నుంచి పంపిణీ చేయమని సూచించారు. అందువల్ల మార్చి 1న ఉదయం 7 గంటల నుంచి పంపిణీ మొదలవుతుంది. మధ్యాహ్నానికి దాదాపు అందరి పెన్షన్ ఇచ్చేస్తారు. ఎవరికైనా మిస్ అయితే మార్చి 2న ఆదివారం కాబట్టి ఆ రోజున పెన్షన్ అనేది ఇవ్వరు. మార్చి 3న తిరిగి సోమవారం ఇస్తారు. అంటే మనకి మార్చి సంబంధించి పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఎవరైతే ఉంటారో 7 గంటల నుంచి పంపిణీ చేయాలని తెలియజేశారు. ఉదయాన్నే లేచి రావడం ఇబ్బంది అని ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ ఇవ్వాలని మనకి ఒకప్పుడు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు మార్చి 1న ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేయాలని తెలియజేశారు. పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో మధ్యాహ్నంనే అయిపోతుంది. మనకి మార్చి 2న ఆదివారం, మార్చి 1 శనివారం పెన్షన్ అనేది ఇస్తారు. మనకి ఆ రోజు మార్చి 2న ఆదివారం ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి తిరిగి మార్చి 3వ తేదీన సోమవారం ఈ పెన్షన్ అనేది తీసుకోవచ్చని తెలియజేయడం జరిగింది. ఎవరికైనా మార్చి 1, 3న కూడా పెన్షన్ రాకపోతే వారు మార్చి 4న సచివాలయం ఉద్యోగులకు కాల్ చేసి తమకు పెన్షన్ రాలేదని చెప్పవచ్చు. తద్వారా ఉద్యోగులు మళ్ళీ ఒకసారి పరిశీలిస్తారు. రాని వారికి పెన్షన్ తిరిగి ఇస్తారు. ఒకవేళ అనర్హులైతే మాత్రం ఇవ్వరు. ప్రభుత్వం పెన్షన్ల జాబితా నుంచి ఎవరి పేర్లు తొలగించలేదు అని చెబుతుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.